Hello guys, welcome to another video. So ఈ వీడియోలో ఏంటి అంటే we are going to see post fix to infix. So infix కి కన్వర్ట్ చేయడానికి వాట్ ఆర్ ది స్టెప్స్ అనేది చూద్దాం. సో when compared to infix to post fix కన్వర్షన్ ఇది వచ్చేసి అయితే చాలా ఈజీ. సో ఈ వీడియోలో మనం యూజింగ్ స్టాక్ ఎట్లా చేయాలి అనేది చూద్దాం. సో డిస్క్రిప్షన్‌లో ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్ వీడియో కూడా ఉంది. ఇఫ్ మీరు గనుక మిస్ అయ్యి ఉంటే వెళ్ళైతే ఆ వీడియో కూడా చూసేయండి. సో ఈ వీడియోలో మనం పోస్ట్ ఫిక్స్ టు ఇన్ఫిక్స్ కన్వర్షన్ ఎట్లా చేయాలనేది చూద్దాం యూజింగ్ స్టాక్. సో మీకు ఆల్రెడీ ఒక ఐడియా అయితే ఉంది. ఇన్ఫిక్స్ అంటే a+b అనేది ఒక నార్మల్ తీసుకుంటే ఇది ఇన్ఫిక్స్ ఎక్స్‌ప్రెషన్. దాన్నే మనం పోస్ట్ ఫిక్స్ కన్వర్ట్ చేస్తే ab ప్లస్ అవుద్ది. ఆపరేటర్ జస్ట్ మనకి లాస్ట్‌కి మూవ్ అయిపోద్ది. సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ కూడా చూడొచ్చు. సో ఈ కన్వర్షన్ చేయడానికి దేర్ ఆర్ వెరీ ఫ్యూ సింపుల్ స్టెప్స్. సో స్టెప్స్ చూసే కంటే ముందు మర్చిపోకుండా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఆల్గరిథం చూద్దాం. ఏంటి అంటే యాజ్ యూజువల్ మనం లెఫ్ట్ టు రైట్ వన్ క్యారెక్టర్ రేట్ ఏ టైం మనం రీడ్ చేస్తూ ఉంటాము. ఏదైతే మన ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో a+b అని తీసుకుంటే లెఫ్ట్ టు రైట్ మనం మూవ్ అవుతా ఉంటాము. ఒక్కొక్క క్యారెక్టర్ ఎట్ ఏ టైం రీడ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఆపరెంట్ పుష్ ఇట్ టు ది స్టాక్. వేరాస్ మనకి ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ లో ఏం చేసినాము, డైరెక్ట్ ఆపరెంట్ అయితే డైరెక్ట్లీ మనం ప్రింట్ చేస్తాము. బట్ వేరాస్ ఇక్కడ ఏంటి అంటే వీ హ్యావ్ టు పుష్ దట్ ఇన్ టు స్టాక్. ఆపరెంట్ అయితే డైరెక్ట్ గా స్టాక్ కి పుష్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఆపరేటర్, మనకి ఆపరెంట్ కాకపోతే ఆపరేటర్. సో ఇక్కడ మనకి పారంథసిస్ అయితే ఉండవు. నోట్ దట్ పాయింట్. పోస్ట్ ఫిక్స్ లో నో పారంథసిస్ ఇన్ పోస్ట్ ఫిక్స్. సో ఆపరేటర్ అయితే జస్ట్ పాప్ ఆపరెంట్ ఫ్రమ్ ది స్టాక్ అండ్ సే ఇట్ యాస్ s1 అండ్ నెక్స్ట్ s2 నెక్స్ట్ s1 ఆపరేటర్ s2 విచ్ ఇస్ నథింగ్ బట్ ఏంటి అంటే మనకి ab ప్లస్ ఎక్స్ప్రెషన్. సో ab ప్లస్ తీసుకుంటే ab స్టాక్ లో ఉన్నాయి. దెన్ నేను ప్లస్ రీడ్ చేసినప్పుడు దెన్ ఏమనుకోవాలి అంటే b ని తీసుకొని ఇఫ్ ఇట్ ఈస్ లెట్ us సే s1, b ని s1 అనుకుంటున్నా, ఇది s2 అనుకుంటే ఇక్కడ ఏంటి s2 ఆపరెంట్ s1 అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ a, ఇక్కడ ఆపరేటర్ ఏంది ప్లస్ b. సో ఇట్లా మనం ఇంటరేషన్స్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తో అయితే చూద్దాం. 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని సింపుల్ గా అయితే చూద్దాం. వన్స్ మీరు ఆ ఎగ్జాంపుల్స్ చూసినాక మళ్ళీ ఈ ఆల్గరిథం ఏదైతే మన స్టెప్స్ ఉన్నాయో వీటిని చూడండి, ఇంకా క్లియర్ గా మీకు ఇలా చూడగానే అర్థమైపోతాయి. సో ఇప్పుడు లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫస్ట్ స్టెప్ లో వి రీడ్ a, రైట్. సో ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఆపరెంట్ ఏంటి, మనం ఇక్కడ స్టాక్ లోకి పుష్ చేయాలి అంటే పుష్ a. సో a అనేది మనకి స్టాక్ లోకి పుష్ చేస్తాము అంతే. సో సెకండ్ స్టెప్ లో దెన్ వీ హ్యాడ్ b హియర్. సో a b. సో ab నెక్స్ట్ ఇది కూడా b అనేది కూడా మనకి ఆపరెంట్ కాబట్టి స్టాక్ లోకి విల్ పుష్ ఇట్, రైట్. సో b ని మనం పుష్ చేసినాము. అండ్ నెక్స్ట్ సో థర్డ్ స్టెప్ ఏంటి, మల్టిప్లికేషన్. సో ab స్టార్ మల్టిప్లికేషన్ సింబల్. సో స్టార్. సో ఈ స్టార్ ఏంటి మనకి ఇప్పుడు ఆపరేటర్, రైట్. సో సింపుల్ గా ఏం చేయాలి అప్పుడు అంటే ఏవైతే స్టాక్ లో లాస్ట్ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ప్రీవియస్ స్టేట్ లో ఈ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, అప్పుడు మనం ఆ స్టాక్ లో ఏవైతే ఉన్నాయో వాటిని మనం పాప్ చేయాలి. ఏ అండ్ బి ఉన్నాయి కదా, సో వీటిని మనం పాప్ చేస్తాము. బిని పాప్ చేస్తాము అండ్ నెక్స్ట్ ఏని కూడా పాప్ చేస్తాము. సో ఏ వచ్చింది. దెన్ ఏదైతే మనం రీడ్ చేసిన ఆపరేటర్ ఏదైతే ఉందో స్టార్ అనేది మనం రీడ్ చేసిన ఆపరేటర్ కదా. సో థర్డ్ స్టెప్ ఏంటి, స్టాక్ ఉంటది. సో బి, సో పాప్ బి, దెన్ పాప్ ఏ. అప్పుడు స్టాక్ అనేది మనకి ఎంప్టీ అవుద్ది. బట్ ఈ బి అండ్ ఏని తీసుకొని ఏం చేస్తాం మనము, ఏ ఆపరేటర్ ఏదైతే ఉందో ఆపరేటర్ బిని చేసుకున్న ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం ఎంప్టీ స్టాక్ లోకి మళ్ళీ మనం పుష్ చేయాలి. సో స్టాక్ లో ఏముంటది అంటే వీటి రిజల్ట్ ఉంటది ఏ ఇంటూ బి అనేది మనకి ఇట్లే స్టాక్ లో అయితే ఉంటది. సో ఇది మనకి టాప్ ఎలిమెంట్ ఇక్కడ. సో ఫర్దర్ గా నెక్స్ట్ స్టెప్ లో ఏమవుతుందో చూద్దాం. ఫోర్త్ స్టెప్, రైట్. ఫోర్త్ స్టెప్ ఏబి స్టార్ సిని మనం రీడ్ చేసినాం. ఇక్కడ సి ఏంటి, దానికంటే ముందు స్టాక్ స్టేటస్ చూద్దాం. స్టాక్ లో ఏముంది, ఏ ఇంటూ బి ఉంది అంతే. సో ఇప్పుడు సిని రీడ్ చేసినాము. ఇట్ ఈస్ అన్ ఆపరెంట్. ఆపరెంట్ అంటే డైరెక్ట్ గా మనం స్టాక్ లోకి పుష్ చేస్తాము సిని, రైట్. సో ఇక్కడ పుష్ సి. సో సి అనేది మనకి టాప్ కి పుష్ చేసినాము. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ ఏంటి, ప్లస్ ఆపరేటర్. సో ఏబి స్టార్ సి ప్లస్. ఇప్పుడు మన ప్లస్ ఆపరేటర్ ఇది. సో ఆపరేటర్ అంటే ఏం చేయాలి, మళ్ళీ మనం లాస్ట్ 2 ఎలిమెంట్స్ ని పాప్ చేయాలి. అంటే ఏ ఇంటూ బి ఇంకొకటి సి కదా. సో వీటి రెండింటిని మనం పాప్ చేయాలి. సో మనం పాప్ చేసిన ఎలిమెంట్స్ ఏమి ఉన్నాయి,
సి అండ్ ఇది కదా. సో దీన్ని ఏమనుకుంటాం మనం, S1 అనుకొని దీన్ని S2 అనుకుంటాము. సో S2 ఆపరేటర్ S1. ఆపరేటర్ ఏంటి ఇక్కడ? ప్లస్. సో ఈ ప్లస్‌ని మధ్యలో ప్లేస్ చేస్తాము. అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ఏంటి ఇక్కడ? S2 ఈస్ A ఇంటూ B అండ్ S1 ఈస్ C, మధ్యలో ప్లస్ యాడ్ చేశాము. సో దిస్ ఈస్ ది అల్టిమేట్ రిజల్ట్. సో A ఇంటూ B ప్లస్ C. రిజల్ట్ విచ్ ఇస్ నథింగ్ బట్ infix expression. So let us see another example. So starting A, so stack లోకి A అయితే పుష్ చేసుకుంటాము. సో నెక్స్ట్ B చేసుకుంటాము. సో we push that into stack, right? So A, B and థర్డ్ స్టెప్ లో D. సో AB, D. సో D అంటే మళ్ళీ we have to push that into stack D. సో ఫోర్త్ స్టెప్ E. సో ABDE. సో ఈ అంటే ఏంటి? మళ్ళీ ఆపరెంట్. సో డైరెక్ట్లీ మనం స్టాక్ లోకి పుష్ చేసుకుంటాము. సో ఈ. సో ఫిఫ్త్ స్టెప్ లో వి హ్యాడ్ మైనస్. సో ABDE మైనస్. సో మైనస్ అంటే ఆపరేటర్. సో ఆపరేటర్ అంటే ఏంటి? టాప్ 2 ఎలిమెంట్స్ ని మనం పాప్ చేయాలి. పాప్ చేస్తే మనకి స్టాక్ లో ఏమేమి ఉంటాయి? A అండ్ B ఉంటాయి. D అండ్ E ని మనం పాప్ చేస్తాము. సో E అండ్ D ని పాప్ చేస్తాము. ఏదైతే మైనస్ ఆపరేటర్ ఉందో దాన్ని మధ్యలో పెడతాము. మధ్యలో పెట్టేసి మళ్ళీ అగైన్ మనం స్టాక్ లోకి పుష్ చేసుకుంటాం. విచ్ ఇస్ నథింగ్ బట్ దీంట్లోకి మళ్ళీ మనం పుష్ చేసుకుంటాం ఇక్కడికి. సో అప్పుడు స్టాక్ ఏమవుద్ది? A, B అండ్ D మైనస్ E అనేది స్టాక్ అవుద్ది. కరెంట్లీ స్టాక్ అనేది టాప్ ఎలిమెంట్ మనకి. సో లెట్ us see నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ ఏంటి? దిస్ ఈస్ అవర్ సిక్స్త్ స్టెప్. ABDE మైనస్ మల్టిప్లికేషన్. సో ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ చేయాలి. సో ఇప్పటివరకు మనకి స్టాక్ లో ఏమేమి ఉన్నాయి? AB అండ్ D మైనస్ E. సో ఇప్పుడు ఆపరేటర్ కాబట్టి లాస్ట్ ఎలిమెంట్స్ ని మనం పాప్ చేయాలి. పాప్ లాస్ట్ 2 ఎలిమెంట్స్ అంటే దీన్ని పాప్ చేస్తాము, దీన్ని పాప్ చేస్తాము. లెట్ us say S1, S2 అనుకుంటే వీటి రెండింటిని పాప్ చేస్తాము. పాప్ చేసినాక మనకి జస్ట్ A ఉంటది అంతే. సో ఇక్కడ ఏం చేస్తాము? S1, S2 రాసుకొని మధ్యలో ఆపరేటర్ ని పెడతాం. మధ్యలో ఆపరేటర్ ఏంటి ఇక్కడ? ఆపరేటర్ స్టార్ కదా. సో మల్టిప్లికేషన్. సో ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తాము. సో S1 ఏంటి? ఇక్కడ S2 ఏంటి? S2 ఈస్ B, S1 ఈస్ D మైనస్ E, మధ్యలో స్టార్ విచ్ ఇస్ మల్టిప్లికేషన్. ఇప్పుడు ఈ రిజల్ట్ ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ మనం పుష్ చేస్తాము స్టాక్ లోకి. సో ఇప్పుడు ఏమవుద్ది? స్టాక్ స్టేటస్ A, B ఇంటూ D మైనస్ E. సో ఇప్పుడు ప్లస్. సో సెవెంత్ స్టెప్ లో ప్లస్ అనే క్యారెక్టర్ అయితే మనం రీడ్ చేసాము. సో మైనస్ ఇంటూ ప్లస్, రైట్? సో ఇది ఆపరేటర్. సో ఏం చేయాలి? మళ్ళీ మనకి కరెంట్లీ స్టాక్ ఏంది? ఇది స్టాక్ స్టేటస్, రైట్? సో ఈ స్టాక్ లో నుంచి ఈ టాప్ 2 ఎలిమెంట్స్ ని పాప్ చేయాలి. పాప్ చేస్తే మనకి ఎంప్టీ స్టాక్ అవుద్ది. సో ఇది ఏంటి? S1, ఇది S2 అనుకుంటే సో S2, S1 మధ్యలో ఆపరేటర్. ఇక్కడ ఆపరేటర్ అంటే ప్లస్. సో ప్లస్ ఏంటివి? S2 ఈస్ A, S1 ఈస్ B ఇంటూ D మైనస్ E ప్లస్ పెడతాము. సో ఇది ఎండ్ రిజల్ట్. ఈ ఎండ్ రిజల్ట్ ని మళ్ళీ మనం స్టాక్ లోకి పుష్ చేస్తాము. సో అల్టిమేట్లీ మనకి ఏముంటది స్టాక్ లో? అప్పుడు స్టాక్ లో ఏముంది ఇప్పుడు? A ప్లస్ B ఇంటూ D, D మైనస్ E, రైట్? సో అల్టిమేట్లీ ఇది ఈ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ని ఇన్ఫిక్స్ లోకి కన్వర్ట్ చేస్తే ఇది మన రిజల్ట్. అంటే మనం లాస్ట్ కి ఎట్ ది ఎండ్ టాప్ ఎలిమెంట్ స్టాక్ ఏదైతే ఉందో పాప్ చేస్తే అదే మన రిజల్ట్. బికాస్ ఇంకా నెక్స్ట్ మనకి ఫర్దర్ గా ఏం లేవు. సో ఎండ్ కి రీచ్ అయిపోయినాక దెన్ లాస్ట్ కి ఏదైతే స్టోర్ అయి ఉంటుందో దీన్ని మనం పాప్ చేస్తాము. దట్ ఈస్ నథింగ్ బట్ అవర్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. సో ఇట్లే మనం సింపుల్ గా మనమైతే పోస్ట్ ఫిక్స్ నుంచి ఇన్ఫిక్స్ కి కన్వర్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ 2 ఎగ్జాంపుల్స్ అయితే మీరు ట్రై చేయండి. సో ఈ 2 ఎగ్జాంపుల్స్ ని ట్రై చేసి వీటి ఇన్ఫిక్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ ని కింద కమెంట్ చేయండి. సో లెట్ us see how many people can convert this into infix expression.
అండ్ మర్చిపోకుండా వీడియోని అయితే లైక్ చేయండి. ఐ హోప్ మీకైతే ఈ కన్వర్షన్ అయితే అర్థమైందని అనుకుంటున్నా. సో ఇది అర్థమైతే మీకు ప్రోగ్రామాటికల్లీ కోడ్ రాయడం ఇట్ విల్ బి వెరీ ఈజీ. సో ఈజీగా మీరు కోడ్‌ని రాసి మేనేజ్ చేయగలుగుతారు ఇఫ్ యూ నో స్టాక్స్. అండ్ ఈ ఏదైతే ఈ ప్రాసెస్ ఉందో ఈ ప్రాసెస్ అండ్ స్టాక్ తెలిస్తే ఇట్స్ డెడ్ ఈజీ టు ఇంప్లిమెంట్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ పోస్ట్ ఫిక్స్ టు ఇన్ఫిక్స్ కన్వర్షన్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ నెక్స్ట్ ఇంకా అప్‌కమింగ్ వీడియోస్‌లో ఏ టాపిక్స్ కావాలో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ వీటి ఆన్సర్ కూడా కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.